హాయ్! రైల్వే డిపార్ట్‌మెంట్ నుండి ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ అఫీషియల్ నోటిఫికేషను రిలీజ్ అయింది. ఇది 2025, 2026 క్యాలెండర్. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఏ డిగ్రీ కంప్లీట్ అయినా పర్లేదు. మనం నెక్స్ట్ ఇప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాము. ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేటు 21/10/2025, క్లోజింగ్ డేటు 20/11/2025, 23:59 గంటలకల్లా అప్లై చేసుకోవచ్చు. పేమెంటు 22/11/2025 వరకు అవకాశం ఉంది. అప్లికేషన్ మోడిఫికేషన్స్ ఏమైనా ఉంటే 23/11/2025 నుండి 2/12/2025 వరకు అవకాశం ఉంది. కానీ అప్పుడు ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం పోస్టులు ఏమేమి ఉన్నాయో చూద్దాం. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రాఫిక్ అసిస్టెంట్. వీళ్ళ పే స్కేల్ ఏ విధంగా ఉందో చూద్దాము. సాలరీ 35,400, 35,400 స్టేషన్ మాస్టర్‌కి వాళ్ళకి. ఆహ్, తర్వాత గూడ్స్‌కి 29,200, జూనియర్ అకౌంట్స్‌కి 29,200, సీనియర్ క్లర్క్‌కు సేము. ఏజ్ లిమిట్ కూడా ఇచ్చాడు. అలాగే విజన్ అక్కడ ఏ2, బీ2, సి2 అని ఉంది కదా! ఏ2 అంటే ఫిజికల్ ఫిట్‌నెస్ ఉండాలి. డిస్టెన్స్‌లో 6/9 డిస్టెన్స్‌లో వితౌట్ గ్లాసెస్ చూడగలగాలి. దగ్గర నుంచి 0.6 డిస్టెన్స్‌లో చూడగలగాలి. బీ2 వాళ్ళైతే 6/9, 6:12, నియర్ అయితే సేమ్ 0.6. సి2 వాళ్ళైతే 6/12 వితౌట్ గ్లాసెస్. ఏజ్ లిమిట్ వచ్చేసి 18-33 ఇయర్స్ ఇచ్చాడు ఓవరాల్‌గా. అయితే 1/1/2026 బిఫోర్ పుట్టుండాలి ప్రతి ఒక్క ఒకటి ఏజ్ లిమిట్ అనేది మినిమమ్ 1/1/2026 లోపు ఉండాలి 18 అనేది. 1/1/2008 ముందు పుట్టేసి ఉండాలి ఎవరైనా సరే. అన్‌రిజర్వ్డ్స్ అయితే 1993కి ముందు పుట్టుండాలి. ఓబీసీ వాళ్ళు 1990కి ముందు పుట్టుండాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళు 1988కి ముందు పుట్టుండాలి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అంటే 38 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు 3 ఇయర్స్, 36 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్స్‌కి, అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్‌కి 3 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 6 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 8 ఇయర్స్ ఉంది. పీడబ్ల్యూబీడీకి 10 ఇయర్స్, 13 ఇయర్స్, 15 ఇయర్స్ వరకు కూడా ఉంది. ఈ ఆల్ ఫార్మాట్స్ మీరు ఇందులో చూడొచ్చు. నెక్స్ట్ ఈ క్యాండిడేట్స్ హూ ఆర్ సర్వింగ్ గ్రూప్ సి అండ్ గ్రూప్ డి రైల్వే స్టాఫ్ విత్ మినిమమ్ 3 ఇయర్స్ సర్వీస్ యాస్ వెల్ యాస్ సబ్మిషన్. అంటే అందులో ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకి ఏజ్ లిమిట్ ఇంకా ఎక్కువుంది. 40 ఇయర్స్, 43 ఇయర్స్, 45 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్స్‌కి కూడా ఇచ్చాడు. 35 ఇయర్స్, 38 ఇయర్స్, 40 ఇయర్స్. నెక్స్ట్ మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఎనీ డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉండాలి. అది కూడా సర్టిఫికేట్స్ అన్నీ వచ్చేసి ఉండాలి. ఎవరు కూడా సర్టిఫికేట్స్ లేకుండా అప్లై చేసుకోవద్దు. క్లియర్‌గా మెన్షన్ చేశాడు. ఆహ్, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయ్యి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా అప్లై చేయకూడదు. ఓన్లీ సర్టిఫికేట్స్ బై హ్యాండ్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి 500 ఉంది. 500 ఫీజ్ వచ్చేసి ఆల్ కేటగిరీస్‌లో మెన్స్‌కి ఉంది మెయిను. అలాగే పీడబ్ల్యూబీడీ, ఫీమేలు, ట్రాన్స్‌జెండరు, ఎస్సీ, ఎస్టీ వీళ్ళందరికీ వచ్చేసి ఈబీసీ వాళ్ళకి 250 ఫీజుంది. పైన అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్‌కి వాళ్ళకి 500 ఫీజుంది. సీబీటీ 1కి అది. నెక్స్ట్ మోడ్ ఆఫ్ ఫీజ్ పేమెంట్ అయితే ఆన్‌లైన్ పేమెంటు, ఇంటర్నెట్ బ్యాంకింగు, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ అన్నీ యాక్సెప్ట్ చేయబడతాయి. మైనారిటీసు అలాగే ఫస్ట్ స్టేజ్‌లో సీబీటీ 1 ఎగ్జామ్ ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్సు. జనరల్ అవేర్‌నెస్ 40 మార్క్స్‌కి, మ్యాథమెటిక్స్ 40 మార్క్స్‌కి, జనరల్ ఇంటెలిజెంట్ అండ్ రీజనింగ్ 30 మార్క్స్. టోటల్ 100 క్వెషన్స్, 100 మార్క్స్. మినిమమ్ దీంట్లో వచ్చేసి
1/3 నెగెటివ్ మార్క్స్ కూడా ఉంటాయి ఇందులో. అదొకటి చూసుకోండి. నెక్స్టు సీబీటీ 1 సిలబస్సు మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెంట్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్‌కొచ్చేసి నంబర్ సిస్టమ్, మ్యాథమెటిక్స్‌లో నంబర్ సిస్టమ్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, పర్సెంటేజెస్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ ఇవన్నీ ఉన్నాయి. మీరు ఇవి కావాలంటే ఈ వీడియోలో చూసి రాసుకోవచ్చు. లేదంటేనే డౌన్‌లోడింగ్ చేసుకోవచ్చు. చూడండి. జనరల్ అవేర్స్‌లో కూడా కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇచ్చాడు. నెక్స్ట్ సీబీటీ 2, సీబీటీ 1 క్వాలిఫై అయిన వారు సీబీటీ 2లోకి ఎలిజిబుల్ అవుతారు. అందులో ఎగ్జామ్ డ్యూరేషన్ 90 మినిట్స్, జనరల్ అవేర్‌నెస్ 50 మార్క్స్, మ్యాథమెటిక్స్ 35, జనరల్ ఇంటెలిజెంట్ అండ్ రీజనింగ్ 35 మార్క్స్. టోటల్ 120 క్వెషన్స్ ఉంటాయి. టైమ్ డ్యూరేషన్ తక్కువుంటది. చూసుకొని అప్లై చేసుకోండి. 1/3 నెగెటివ్ మార్క్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు నిమిషానికి ఒక క్వెషన్ కన్నా ఇంకా ఎక్కువ రాయాల్సి ఉంటది. అది చూసుకోండి. సిలబస్ సేమ్ ఉంటుంది. సిలబస్‌లో ఏ మార్పు ఉండదు. నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్‌లో సీబీటీ 2 క్వాలిఫై అయిన వారికి ఈ టెస్ట్‌లో ఎవరికంటే స్టేషన్ మాస్టర్‌కి, ట్రాఫిక్ అసిస్టెంట్‌కి ఈ కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందేంటంటే ఇక్కడ యూఆర్ వాళ్ళకి అన్‌రిజర్వ్డ్ పర్సన్స్‌కి 40% మినిమమ్ రావాలి. సీబీటీ 1లో క్వాలిఫై అవ్వాలంటే. ఓబీసీకి 30, ఎస్సీకి 30, 25 ఏమో ఎస్సీ ఎస్టీకి ఉంటది. అలాగే ఇక్కడ చూడండి పోస్టులు. ఈ పోస్టులేందంటే కంప్యూటర్ బేస్డ్ టైప్ స్కిల్ టెస్ట్ వాళ్ళు గూడ్స్ ట్రైన్ మేనేజర్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్. ఈ పోస్ట్‌లో ఉన్న వాళ్ళందరికీ కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు గూడా ఈ పోస్టులకి రాస్తున్న వాళ్ళు టైపింగ్ వచ్చుండాలి. ఇంగ్లీష్, హిందీ. అక్కడ ఇంకేంటంటే ఆహ్, టైమ్ ఇస్తాడు. 1 మినిట్‌లో ఇంగ్లీష్‌లో అయితే 30 వర్డ్స్ టైప్ చేయాలి. హిందీ వర్డ్స్ అయితే 20 వర్డ్స్ టైప్ చేయాలి. 1 మినిట్‌లో చూసుకోండి. మోడిఫికేషన్ ఆఫ్ సబ్మిట్ అప్లికేషన్ డేటు డీటెయిల్స్ ఇచ్చాడు. ఇందాకల చెప్పాను గదా! ఆల్రెడీ 23/11/2025 నుంచి 2/12/2025 వరకు అప్లికేషన్ మోడిఫికేషన్ చేసుకోవచ్చు. రూ. 250 ఆహ్, ఫీజుంటుంది. అలాగే ఏ ఏ పోస్ట్‌లకి ఏ ఏ క్వాలిఫికేషన్ ఉండాలనేది, ఈ పోస్ట్‌లన్నిటికి కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుంది కంపల్సరీగా చూసుకోండి. సాలరీ, పే స్కేల్ అన్నీ ఇందాకల చెప్పాను ఆల్రెడీ. అవన్నీ ఇక్కడ రిపీట్ చేశాడు. చూడండి. చూడండి లాస్ట్ ట్రాఫిక్ అసిస్టెంట్‌కి 25,500 సాలరీ ఉంది. నెక్స్టు మన సికింద్రాబాద్ జోన్‌లో ఉన్నటువంటి ఆల్ రిజర్వేషన్‌కి సంబంధించి, అన్‌రిజర్వ్డ్‌కి సంబంధించిన పోస్టులు ఎలా ఉన్నాయి ఏందనేది అన్ని పోస్టులకి ఇక్కడ ఇచ్చాడు. మన తెలుగు వాళ్ళు మాక్సిమం ఇక్కడ సికింద్రాబాద్‌కి సంబంధించిన జోన్‌లోనే అప్లై చేసుకుంటారు కాబట్టి, ఒకసారి డౌన్‌లోడ్ చేసుకొని లేదా రాసుకొని చెక్ జేసుకోండి. చాలా యూజ్‌ఫుల్ అవుతుంది మీకు ఈ వీడియో. ప్రతి ఒక్కరు కూడా కష్టపడి బాగా చదివి జాబ్ కొట్టాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి.